నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఏంటి సార్ అది? ఇప్పటికి 35 ఏళ్ళు అయింది. మీ మామ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి 35 ఏళ్ళు అయిందా? ఇప్పటికి 35 ఏళ్ళు అయింది. ఓహో, చంద్రగిరి వదిలి పారిపోయి వచ్చి 35 ఏళ్ళు అయింది అంటున్నారా? ఓకే ఓకే. మళ్ళీ ఎలక్షన్కి వస్తున్నాం. అవును సార్, మీరు ఎలక్షన్లకు మాత్రమే వస్తారు. నేను ఎప్పుడూ చెప్పాను, ఏమని సార్? నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది, నా సొంత కుటుంబం లాంటిది. సొంత గ్రామం లాంటిది, సొంత కుటుంబం లాంటిది. మరి సొంత గ్రామం లాంటిది, సొంత కుటుంబం లాంటిది అయినప్పుడు మీకు సొంత ఇల్లు ఎందుకు లేదు సార్ అక్కడ? అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది. గుడిపల్లె గుండెకాయ? మరి కిందని ఇంకో పల్లె ఉంది కదా, మరి అది ఏ కాయ సార్? ఒకప్పుడు 90% 95% ఓట్లన్నీ మనకే పడేటివి. అది ఒకప్పుడు సార్. బ్యాలెట్ ఓట్లు, దొంగ ఓట్లు, రిగ్గింగ్లు ఆ కాలంలో. ఈ కాలంలో అవి చల్లడం లేదు కదా. ఒకప్పుడు 90% 95% ఓట్లన్నీ మనకే పడేటివి. ఇప్పుడు మనకి పడడం లేదు అని చెబుతున్నారు, అంతేగా? ఇప్పుడు కూడా నాకేమాత్రం అనుమానం లేదు. అనుమానం లేదు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే అనుమానం ఉన్నట్లేగా. రేపు జరిగే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. మరి 1,00,000 ఓట్ల మెజారిటీతో మరి పనిచేస్తున్నట్లయితే ఇంకొక స్థానానికి పారిపోకుండా, ఏది మన ప్రశాంత్ కిషోర్ చెప్పారని చెప్పేసి వేరే స్థానానికి పోయి అక్కడ కూడా పోటీ చేయకుండా కేవలం కుప్పంలో మాత్రమే పోటీ చేయాలి. ఓకేనా? ఆ 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి. బాబు, నీ గుండెకు ఎప్పుడో చిల్లుబడింది. వీడియో బాగుందనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.